కాసేపట్లో ఏపీ టీడీపీ పార్లమెంటరీ సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎంపీలు భేటీ కానున్నారు. పార్లమెంటులో అనుసరించాల్సిన విధి విధానాలపై వ్యూహంపై సమావేశంలో ఈ నేతలు చర్చించనున్నారు. టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతలను చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పార్లమెంటరీ పార్టీ నేతలపై టీడీపీ శ్రేణుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరికొద్దిసేపట్లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతను ప్రకటించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, మూర్తి, నేనైతే టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉన్నాను. ప్రజెంట్ మరికొద్దిసేపట్లో ఇక్కడ టీడీపీ పార్లమెంటరీ పార్టీకి సంబంధించి ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చంద్రబాబు నాయుడు హాజరవుతారు. ప్రధానంగా కూడా రేపు 24వ తేదీ నుంచి జరిగేటువంటి ఏదైతే లోక్సభ సమావేశాలు ఉన్నాయో దానికి సంబంధించి అక్కడ మన పార్లమెంటరీ టీడీపీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ అభ్యర్థులు ఏ విధంగా వ్యవహరించాలి, వాళ్ళ దిశ నిర్దేశించేటువంటి ప్రోగ్రాం ఇవాళ ఆయన వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగేటువంటి ఈ కార్యక్రమం మరి ఒక హాఫ్ అన్ అవర్లో జరుగుతుంది. ఈ ప్రధానంగా కూడా ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ అదేవిధంగా కూడా రాష్ట్ర విభజనకు సంబంధించి ఇవ్వవలసినటువంటి రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏవైతే నిధులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఎలా వెళ్ళాలి, ఏంటి, పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశాలు ఏంటి, రాష్ట్ర ప్రయోజనాలను ఏ విధంగా కాపాడాలి అనే దాని మీద కూడా ఈరోజు జరిగేటువంటి సమావేశం ఏదైతే ఉందో దీంట్లో మాత్రం ఆయన ప్రధానంగా కూడా మాట్లాడే విషయం ఉంది. అదేవిధంగా కూడా పార్లమెంటు పార్టీకి సంబంధించి ముఖ్యంగా టీడీపీ పార్లమెంట్కి సంబంధించి ఇప్పటికే గతంలో కన్నా కూడా ఇప్పుడు టీడీపీకి సంబంధించి 16 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ 16 మంది అభ్యర్థులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రధానమైన ప్రతిపక్షంగా ఉన్నటువంటి నేపథ్యంతో పాటుగా కూడా మంత్రివర్గంలో కూడా స్థానం దక్కించుకుంది. ఇప్పటికే కేంద్ర మంత్రివర్గంలో కూడా 2 ఎంపీ అభ్యర్థులకి ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ పార్టీకి సంబంధించిన పెంసాని అదేవిధంగా రామ్మోహన్ నాయుడికి కూడా మంత్రివర్గంలో స్థానం దక్కినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ ప్రాధాన్యత పెరిగినటువంటి దృష్ట్యా ఇప్పుడు పార్లమెంటుకి సంబంధించి జరుగుతున్నటువంటి సమావేశాల కేంద్రానికి సంబంధించి ఏ విధంగా నిధులు రాబట్టాలి ఏంటి అనే అంశం మీద పూర్తి క్లారిటీగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఈ నేపథ్యంలోనే మరికొద్దిసేపట్లో ఈ పార్లమెంటరీకి సంబంధించి ఇక్కడ సమావేశం జరుగుతుంది. దీనికి చంద్రబాబు అధ్యక్షుడు వస్తారు. దీనికి సంబంధించి ఎవరెవరైతే టీడీపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎవరైతే వాళ్ళందరూ కూడా హాజరవుతున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ నాగేంద్ర, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.